హాయ్ అందరికీ వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ క్రిస్పీ అలసందుల వడలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. నేను 1 కప్ అలసందులు తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 1 కప్ అలసందులు. ఈ అలసందుల్ని నైట్ మనం పడుకునే ముందు 10కి అలా నానబెట్టేస్తే పొద్దున్న కల్లా నానిపోతాయి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కనుక అయితే, లేదు ఈవినింగ్ స్నాక్స్కి కనుక కావాలి అనుకుంటే పొద్దున్న మనం నిద్ర లేవగానే నానబెట్టేస్తే సాయంత్రం కల్లా నానిపోయి ఉంటాయి. సో నేను నిన్న నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. అవి చూపించేస్తాను మీకు. ఇంకోటి ఇలా నానబెట్టేసుకొని మొత్తం డ్రైన్ చేసేసుకున్నాను. వాటర్ కొన్ని కూడా ఉండకూడదు దీంట్లో, ఎందుకంటే కొన్ని ఉన్నా మనకి మిక్సీకి వేసుకున్నప్పుడు మొత్తం జ్యూసీగా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం వాటర్ ఒక అరగంట ముందే మొత్తం డ్రైన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకున్నాను. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్నిగా వేసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చగా వేసుకున్నాను. ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక దాంట్లోకి వేసేసుకున్నాను, ఒక బౌల్లోకి. చూసారు కదా, ఇలా బరకగా మొత్తం వేసేసుకున్నాను పప్పు అంతా. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఒక చిన్న సైజ్ ఆనియన్స్ 2 వేస్తున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మీ ఇష్టం, నేనైతే కొంచెం వేస్తున్నాను. మీకు కావాలంటే మీకు ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది అంటే ఎక్కువ వేసుకోండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను కొందరు ఏం చేస్తారంటే సాల్ట్ దీంట్లోనే వేస్తారనమాట, మిక్సీకి వేసేటప్పుడే వేస్తారు, కల్లుప్పు వేస్తారు. కానీ నేనేంటి అంటే నాకు అలా నచ్చదు. సో నేను ఈ స్టేజ్లో ఇక్కడ చూసుకొని ఇక్కడ వేసుకుంటాను సాల్ట్ అనేది. సో మీ ఆప్షన్ అనమాట, మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగా కలుస్తుంది అనిపిస్తే మిక్సీలో పప్పు వేసేటప్పుడైనా వేసేయచ్చు, లేదంటే మీరు ఇక్కడ కూడా వేయచ్చు. వీటిలన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసుకోండి, మీకు సాల్ట్ బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలపండి, కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మనము ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం ఇట్లా విడిపోకుండా ముద్దగా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం తీసి ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర టేస్ట్ అనేది చాలా బాగా మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో వేసుకుంటే. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్నాను. ఇలా తీసి ఒకసారి ఇలా బ్రష్ చేస్తే మనకి బైండింగ్కి బాగుంటుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ చూసుకోవాలి, ఇదే స్టేజ్లో చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇదే ఫైనల్ అనమాట, ఇంకా మనం ఆయిల్లో వేసేయడమే. సో ఈ స్టేజ్లో మనము సాల్ట్ చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేస్తున్నాం డీప్ ఫ్రై కోసం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. కొంచెం ఇలా వేసి, ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు. ఆయిల్ అయింది అంటే దానికి అర్థం ఎలా అంటే మనం వేసింది వెంబటే పైకి వచ్చేస్తుంది అనమాట, అంటే పైకి తేలుతుంది. సో అప్పుడు మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు. సో ఇది ఇంకా కిందే ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ బాగా కాగలేదని. ఇప్పుడు నేను వడ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇలా మనం చెయ్యిని వాటర్లో డిప్ చేసుకొని ఇలా ఒకసారి బాగా అద్దేసి, మనం ముందుగా చేసి పెట్టుకున్న వడపిండి ఉంది కదా, అది ఇలా బాల్ లాగా చేసుకుంటున్నాను. ఇలా ఈ క్లాత్ మీద పెట్టి ఒక్కసారి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. మీ ఇష్టం, మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు, కానీ లావుగా మాత్రం చేయకూడదు, ఎందుకంటే లోపల కుక్ అవ్వదు. సో ఎంత పలచగైనా చేసుకోవచ్చు. కొందరు హోల్ పెట్టరు, నేను హోల్ పెడతాను. చాలా వరకు కొందరు పెడతారు, కొందరు హోల్ పెట్టరు, బట్ మీ ఇష్టం అది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేయంగానే ఎలా పైకి వచ్చేసిందో. మన ఆయిల్ అనేది బాగా బాయిల్ అయిందన్నమాట. సో అందుకని తొందరగా పైకి వచ్చేసింది.
స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలన్నమాట. మనం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసిన ఆయిల్ మొత్తం హీట్ చేసుకుంటాయి. సో మొత్తం లో ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో అలా పెట్టుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోండి. దీన్ని కూడా చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చేసాయో. నెక్స్ట్ ఇంకోటి కూడా వేసేసుకున్నాను. ఈ వడ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. నేను అదే విధంగా పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నాను. సో నేను ఆ టిష్యూ పేపర్లో వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనము ఒక సైడ్ కాలిందనుకో ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఒకటే సైడ్ బాగా మాడిపోయినట్టుగా అయిపోతాయి. సో మనకు ఆ క్రిస్పీనెస్ రాదనమాట. ఈవెన్గా కుక్ అవుతే బాగుంటుంది. చూసారా అన్ని ఈవెన్ కలర్లో ఎలా వచ్చాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలా వస్తే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి, అన్ని ఒకటేసారి తీసేసుకున్నాం. దీంట్లో ఒకటి ఉండాలి కదా, ఏమైందా అనుకుంటున్నారా? ఈ గ్యాప్ లో మా పాప వచ్చి తీసుకెళ్ళిపోయింది అనమాట. సో ఇంకో తీసేసి చూసారు కదా, ఫైనల్ గా అయితే మన అలసంద వడలు అయితే క్రిస్పీగా టేస్టీగా అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా లోపల ఎలా కుక్ అయిందో చూద్దామా ఒకసారి. చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకవేళ దీన్ని మీరు పిల్లలకి కనుక సర్వ్ చేయాలనుకుంటే టమాటో కెచప్తో కానీ దేంతోనే సర్వ్ చేయొచ్చు. లేదు పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే పల్లి చట్నీ కానీ ఎర్రకారం కానీ వేసుకొని తినొచ్చు. ఇలా ఉట్టివైనా కూడా తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి. చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.